సో ఆయన కలిసినప్పుడు ఒక 2-3 లైన్స్ చెప్పారు. 2-3 లైన్స్గా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే అవి నాకు సెట్ అవ్వనిపి, ఎందుకంటే అది కొంత ఏదైనా న్యూ కమర్స్కి కానీ అట్లయితే బాగుంటుంది, నాకు సెట్ అవ్వచ్చు, సరిపోవచ్చు సార్ ఆ సబ్జెక్ట్స్ అని ఫీల్ అయ్యాను నేను. అది ఓపెన్గా ఆయన దగ్గర చెప్పాను. ఆయన కూడా తర్వాత ఆలోచించి కరెక్ట్గా ఒపీనియన్ అయింది. నేను అది రాసుకుంది కొత్త కుర్రోళ్ళ కోసం రాసుకున్నాను. నువ్వు కరెక్టే, నువ్వు జడ్జ్ చేసింది కరెక్టే, నేను మళ్ళీ ఇంకో లైన్ చెప్తాను. ఈ లైన్ చెప్పి, ఈ లైన్లో నాకేమని తెలిసిందంటే దీంట్లో కామెడీకి మంచి స్కోప్ ఉంది, అట్ ది సేమ్ టైం యాక్షన్ ఉంది, ఆ డెప్త్ ఉంది, కథలో ఒక స్పాన్ ఉందన్నమాట. నాకు అప్పుడు ఈ లైన్ బాగుంది సార్ అన్నాను. చేసేద్దాం అన్నప్పుడు గోపి నాకు నా వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బేసిక్లీ నువ్వు అనుకున్న లైన్ ఓకే, ఇది వేసేస్తాను, బట్ దీంట్లో నా మార్క్ తీసుకురావాలి నేను ఇప్పుడు. ఎందుకంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే బలంగా పడిపోయింది ఆడియన్స్లో. దాన్ని నేను దీంట్లో బ్లెండ్ చేయడం అనేది చాలా కష్టం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ ఇంకో సినిమా చేసుకో, దాని లోపల నేను ఇది పర్ఫెక్ట్ వర్క్ చేస్తానని చెప్పి ఆల్మోస్ట్ 6-7 months వర్క్ చేసి పర్ఫెక్ట్గా ఆయన స్టైల్ని ఇంకాపరేట్ చేసి, అంటే ఎక్కడ స్టోరీ డిస్టర్బ్ అవ్వకుండా, అందువల్ల టైం తీసుకుందనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్.